క్రికెట్ అభిమానులు చేసిన నినాదాలతో కాకినాడలోని డిఎస్ఏ మైదానం దద్దరిల్లింది. నగరంలో మంగళవారం రాత్రి ఐపీఎల్ పోరు జాతరను తలపించింది. తమ అభిమాన క్రికెటర్ ఆటను భారీ తెరపై చూడాలని నగరవాసులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఐపీఎల్ తుదిపోరు చూసేందుకు వచ్చిన వారితో మైదానం నిండిపోయింది. రహదారులన్నీ రద్దీగా మారాయి. వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. బీసీసీఐ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు ఏసీఈ కార్యదర్శి సానా సతీష్ బాబు సహకారంతో దీన్ని నిర్వహించారు. అభిమానుల కేరింతలు, అరుపులు, ఈలలు, ఆయా జట్ల జెండాలు రెపరెపల మధ్య సందడి వాతావరణం నెలకొంది. సుమారు 10,000 మంది వీక్షించారు ఈ మ్యాచ్ని. వీఐపీ గ్యాలరీలో పాటు పిల్లలు, యువత కోసం గేమింగ్ జోన్లు, ఫన్ జోన్లు ఏర్పాటు చేశారు. మనకి స్టార్టింగ్ నుంచే ఛాన్సెస్ తీసుకుంటాడు. ఆ బాల్ కనుక కొంచెం కూడా స్వింగ్ అవ్వకపోతే లాస్ట్ మ్యాచ్ కూడా చూసారు, మనం 200+ రన్స్ కన్సీడ్ చేశారు. ఆర్సీబీ స్టార్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రియేట్ అట్మాస్ఫియర్, ఇలాంటి వాతావరణంలో క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్క ప్లేయర్ కోరుకుంటాడు. ఇక్కడ చూస్తే అర్షద్ ఇందాక ఒక బాల్ లోపలికి, ఇప్పుడు బయట. అందుకే 100 తీసుకోవాలి ఇండియాకి. ఈ సంవత్సరం కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. 10 వికెట్స్ ఉన్నాయి తనకి. చాలా ఇంపార్టెంట్ బౌలర్ వీళ్ళ లైనప్. సతీష్ బాబు గారు ది ఎక్స్టెండెడ్ సపోర్ట్ యు విల్ గివ్ us. పంజాబ్ ఇక్కడ బోల్డ్ షాట్ గురించి సాలిడ్ షాట్ చేతికెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చాడు, విచ్ ఇస్ నైస్ టు సీ. వీడు చాలా మంది ప్లేయర్స్ ఆల్సో ఆప్షన్ తీసుకోరు, కానీ ఈ మ్యాచ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంపాక్ట్ నాక్స్ ఆటల టచ్ కి 176 అంత కనిపిస్తుంది స్ట్రైక్ రేట్, అంత బలం. మధ్యలో ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్లీ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉంచిన వాళ్ళు అందరికీ చూడాలని ఉంది. సో ప్లీజ్ మీకు స్పేస్ ఇచ్చి కూర్చోమంటే వీఆర్ పిచ్ గురించి మాట్లాడాలంటే 50 వెళ్తున్నారంటే తక్కువ, 220 అంటే యావరేజ్. ఇక్కడ ఫ్యాంటాస్టిక్ బ్యాటింగ్ సర్వీస్ ఇది. మరి మ్యాచ్ గురించి మాట్లాడితే ఎక్కువ మ్యాచ్ ఆడిన